ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. భయానక పాలన అంటే 5 సంవత్సరాలు నువ్వు చేసావు అదేనా అన్న? ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. మన రాజారెడ్డి రాజ్యాంగం కన్నా ఘోరంగా ఉంటదా అన్న? గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము. మాస్కులు అడిగాడని డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు కదా, సేమ్ అలాగే కదన్నా? మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు ఆయన అప్రూవర్ అంటున్నారు, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తా ఉన్నారు. సేమ్ 2019 2024 మధ్య నువ్వు ఎలా చేసావో అలాగే కదన్నా? తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈ రోజు పాలన సాగుతా ఉంది. కాదంబరి జత్వాని ఎత్తుకొచ్చినట్టు, ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినట్టు అలాగే కదన్నా? నెక్స్ట్ వచ్చే జగన్ 2.0 పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఆల్రెడీ జగన్ ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అన్న, 2.0 ఉండదు. ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఎవడు తీస్తాడు? బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ 5 సంవత్సరాలు అన్న ఫుల్గా దోచుకునే పనిలో ఉన్నాడు. ఇంకా మిమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటాడు? ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. మీకు అన్యాయమే గాని మీ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి అది న్యాయం అన్నా? పేరైతే మీరు రాసుకోండి, అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తాం. రాసుకోండి. ఆ లిస్టుతో జైల్లో జగన్ అన్నని కలుద్దురు గాని. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా, ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇవన్నీ నువ్వు జైల్లో ఉండే చేస్తావన్నా, ఎందుకంటే నెక్స్ట్ జైల్లో జగన్ 2.0 ఉంటదన్న. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ముందు జగన్ అన్న దాచుకున్న దాంట్లోంచి మీ కార్యకర్తలందరికీ తలో 1,00,000 ఇమ్మనండి.